మరో తుఫాన్ దూసుకొస్తోంది. దిత్వా సైక్లోన్ ముప్పు రాష్ట్రానికి పొంచి ఉంది. దీని ఎఫెక్ట్ తో కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఆదివారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. పలు జిల్లాలకు తుఫాను ప్రభావం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దిత్వా తుఫాన్ గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకు, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు, అలాగే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అతి భారీగా కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అలాగే కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. శనివారం నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అలాగే అప్పుడప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.